దైవిక సంకేతాలు మరియు సంఘటనలు బయటపడటంతో తాను విజయంపై ఆశను కోల్పోయానని ధృతరాష్ట్రుడు సంజయునితో విలపిస్తాడు. నారదుడు కృష్ణుడిని అర్జునుడిని నరనారాయణుడిగా ఎలా ప్రకటించాడో, కృష్ణుడి విఫలమైన శాంతి లక్ష్యం మరియు అతని విశ్వరూపాన్ని వెల్లడించడం వారి దైవిక శక్తిని ఎలా నిరూపించాయో అతను గుర్తుచేసుకుంటాడు. పాండవులకు భీష్ముడు మరియు ద్రోణుడి ఆశీర్వాదాలు, భీష్ముడి ఆజ్ఞ ప్రకారం కర్ణుడు ఉపసంహరించుకోవడం, కృష్ణుడు అర్జునుడు మరియు గాంధీవ విల్లు కలయిక అతని ఆశలను మరింత దెబ్బతీశాయి. అర్జునుడు మరియు శిఖండి సహాయంతో భీష్ముడి పతనం మరియు బాణాల మంచంపై పడుకోవడం నిర్ణయాత్మక మలుపుగా నిలిచాయి. చివరగా శకునాలు, దివ్యపొత్తులు మరియు అర్జునుడి అద్భుత చర్యలు ధృతరాష్ట్రుడికి ఓటమి అనివార్యమని నిర్ధారించాయి. Thanks for watching. Please subscribe to our channel.